ప్రభుత్వం ఇది చెయ్యబోతోంది అని సాక్షి చెప్పిందంటే కరెక్ట్ అవుతుంది. షర్మిల ఇది చేయబోతోందని ఆంధ్రజ్యోతి చెప్పిందంటే కరెక్ట్ అవుతుంది. కేసీఆర్ ఇది చేయబోతున్నాడు, చంద్రబాబు ఇది చేయబోతున్నాడు అని ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చెప్పినాయి అంటే కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటరాక్షన్ కారణంగా. ఇప్పుడు సాక్షిలో రాసినటువంటి ఒక వార్త, తెలుగుదేశం పార్టీ హయాంలో అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వేణుగోపాల్ గారిని ఇప్పుడు నియమించబోతున్నారు అన్నటువంటి, అంటే శ్రీరామ్ గారి ప్లేస్లో నియమించబోతున్నారు అన్నటువంటి ప్రముఖ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ని అడ్వకేట్ జనరల్గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సమాచారం. ఏజీ పదవి కోసం చాలామంది సీనియర్ల పేర్లు వినిపించిన అనూహ్యంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏజీగా పనిచేసిన పి వేణుగోపాల్ పోర్ తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలి అడ్వకేట్ జనరల్గా 2014 జూన్లో బాధ్యతలు చేపట్టిన ఆయన 2016 మే వరకు కొనసాగారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం కోటతో ఏజీ పదవికి రాజీనామా చేశారు. ఏజీగా వేణుగోపాల్ పేరును ప్రభుత్వం ఖరారు చేసిందని శుక్రవారం రోజంతా హైకోర్టులో న్యాయవాదుల మధ్య చర్చ జరిగింది. అంటే కొత్తగా ఆయన నియమించబోతున్నారు అన్నటువంటిది కన్ఫర్మ్ అవుతుంది.